అప్పపా ఆరోగ్య టిఫిన్ రెడీ. బ్రేక్ఫాస్ట్ అనాలని ఎన్నిసార్లు చెప్పాను? ఏ భాషలో చెప్పినా ఇడ్లీ పేరు ఇడ్లీయే. ఇవాళ బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్. అదేంటే పొద్దున్న జాగింగ్ కెళ్ళొచ్చి పాలు కూడా తాగలేదు. క్లాస్ లో కళ్ళు తిరిగి పడిపోతావే. బస్సు ఆంటీ వాళ్ళ ఇంట్లో తిని వెళ్తాను. రోజు వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేస్తే బాగోదే. ఆంటీ ఏమనుకోదులే. అపర్ణ ఏంటి? ఇది మర్చిపోయావు. ఓ అప్లికేషనా? ఆ దేవుడు దయ వల్ల నీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే మంచి కాలేజీలో సీట్ వచ్చి నువ్వు ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసావు అనుకో, మీ నాన్నగారు ఆశ నెరవేరినట్టేనమ్మా. డోంట్ వరీ మమ్మీ, ఐల్ డూ ఇట్. సాయంకాలం త్వరగా వచ్చేసేవే. ఓకే. పిల్లవో ఏం తినకుండా వెళ్తుంది. ఏంటి శాంతమ్మా, ఏంటి వాళ్ళ స్పెషల్? గులాబీలమ్మా. అపర్ణమ్మా, ఏంటి? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది నిజంగా గులాబ్ పువ్వు అమ్మా. శాంతమ్మా, బామ్మగారు రాత్రి దగ్గులు వినిపించలేదు, బాగానే నిద్ర పట్టినట్టుందే. దగ్గు తగ్గింది కానీ కాళ్ళు రావడం మొదలయ్యాయి. నో ప్రాబ్లం, సాయంత్రం కాలేజ్ నుంచి రాగానే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే? అలాగే. గుడ్ మార్నింగ్ అంకుల్. కాలేజ్ కమ్మా? అవును అంకుల్. అంకుల్ ఏంటమ్మా? ఏదొకసారి గాలి వదలండి. పీల్చటం కాదు, వదలండి. ప్లీజ్ ప్లీజ్ మీ ఆంటీతో మాత్రం చెప్పొద్దు. చెప్పంలే, మీరు మాత్రం ఎక్కువ సిగరెట్లు తాకండి. ముందు ఇది వేసుకోండి, లేకపోతే ఆంటీ పట్టేస్తుంది. బాయ్ అంకుల్. బాయ్. గుడ్ మార్నింగ్ సింప్రి. ఏం గుడ్ మార్నింగ్ అమ్మా, నాకు అన్ని బ్యాడ్ మార్నింగ్లే. ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ బాయ్ ని, వాచ్మెన్ ని, తోటమాలి, వాటర్ బాయ్ ని అన్ని నేనే. ఇవన్నీ చాలా అన్నట్టు సెక్రటరీ గారి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. పైకి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఈ లిఫ్ట్ లో షిఫ్ట్ లేకపోతున్నాను. ₹1 జీతం పెంచమంటే బడ్జెట్ లేదంటారు. ఏమిటో. డోంట్ వెరీ సింప్రి, ఈ బిల్డింగ్ లో అందరికీ కావాల్సిన వాడివి నువ్వు ఒక్కడివే. నీకు కూడా మంచి రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉంటావు. చాలా థ్యాంక్స్ అమ్మా, నీతో రోజు పొద్దున్నే ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, నా బాధలన్నీ మర్చిపోవచ్చు. గుడ్ మార్నింగ్ అపర్ణ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారు మీరే? అస్సలు గుర్తుపట్టలేకపోయాను. చూడండి. నువ్వేంటి షేవింగ్ చేసుకుని బాత్రూమ్ లోంచి బయటకు వస్తుంటే 10 ఏళ్లు నాతో కాపురం చేసిన నా పెళ్ళమే నన్ను గుర్తుపట్టలేదు. ఆ గెడ్డం స్టైల్ ఏంటండి? ఫ్రెంచా జర్మనా? జర్మనా జపానా? షేవింగ్ చేసుకుంటుంటే మధ్యలో వాటర్ అయిపోయింది. అంటే ఈవేళ మీరు స్నానం చేయలేదా? నేను స్నానం ఒక్కటే చేయలేదు, ఈ బిల్డింగ్ లో చాలా మంది చాలా చేయట్లేదు. మూసుకుని చాలు చెయ్యి, ఇంకాసేపు ముక్కు మూసుకుంటే కిందకి కాదు ఏకంగా పైకే పోతావు. ఇప్పుడేగా పైనుంచి కిందకు వచ్చావు, మళ్ళీ పైకి వెళ్ళే బట్టన్ నొక్కుతావేంటి? మీకు తెలపతి ఊరుకోండి, కిందకి వెళ్ళాలంటే పైకి వెళ్ళే బట్టన్ నొక్కాలి. ఇదెప్పటి నుంచి? జస్ట్ నేను రాత్రి నుంచే. కనీసం ఫ్లోర్ వచ్చినప్పుడు ఆగుతుందా? ఆగినప్పుడు గ్యారంటీగా ఏదో ఒక ఫ్లోర్ వస్తుంది. మీదైతే దిగండి. మా ఫ్లోర్ కాకపోతే పోనీ మీరు దిగటం అని నేను దిగిపోతాను, నా పని మీరు చేసుకుంది. కానీ ఏదో లిఫ్ట్ ఏదో గోరా. ఆగండి, ఇద్దరు ఎక్కడా గీయలేదు, లోపల ఒక మనిషికి ఖాళీ ఉంది. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? నేను ఒక్కదానిగా. అబ్బా చెప్తే అర్థం చేసుకోండి. కొంచెం కంటిన్యూ. ఇంత వివరంగా చెప్పిన అర్థం చేసుకోకపోతే కష్టం. ఏంట్రా కష్టం? మీకే తెలుస్తుందండి. అరే లిఫ్ట్ అయిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ లిఫ్ట్ మళ్ళీ కదలాలంటే ఇద్దరు మనుషులు దిగాలి. రోజు నన్నే దింపేస్తారు, నేను దిగను. సెక్రటరీ గారితో చెప్పి నీ ఉద్యోగం పీకించినాక మళ్ళా నేను లిఫ్ట్ ఎక్కవట్టు. సెక్రటరీ కాదు, అది బాతో చెప్తా. నిన్ను కాదు గాని వాడిని పీకేయాలి. మొన్న కారు రాంగ్ పార్కింగ్ లో పెట్టానని టైర్ లో గాలి తీసేస్తాడా? ఇలాంటి విషయాల్లో మా సెక్రటరీ గారు యమ స్ట్రిక్ట్ అండి. మా కార్లోనే గాలి తీసేస్తాడు వాడు. రాత్రి తోడు కోసం పెరుకురని అప్పుడు చెప్తా వాడి పని. ఏంటి తోడు పెరికి మీ ఇంటికే వస్తాడా? మా ఇంటికి తప్ప అందరికి వెళ్తాడు. అంత పెరుగు వాడేం చేసుకుంటాడు? స్వగృహ ఫుడ్స్ లో సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాడు. ఏంటి పెరుగు అమ్మేస్తాడా? ఆ పెరుగు అమ్మేస్తాడు, పాలు కొట్టేస్తాడు. అయితే రోజు మా ఇళ్ల ముందు పాలు దొంగిలిచ్చే సెక్రటరీ అన్నమాట. బాబు ఇంత చిన్న వయసులో ఇంత తెలివితేటలు వచ్చేసేయండి బాబు. నేను చెప్పడం తెలిసిపోయింది మీకు. ఏమయ్యా సింపరి, మా పేపర్ లో 2వ పేజీ రావట్లేదయ్యా, కాస్త పేపర్ బాగా చెప్పు నాయనా. 2వ పేజీ రావట్లేదా? మా పేపర్ లో సినిమా పేజీ రావట్లేదు. ఈ బిల్డింగ్ వచ్చాక స్పోర్ట్స్ పేజ్ చదవడమే మర్చిపోయాను. అవన్నీ ఏమవుతున్నట్టు? మా సెక్రటరీ గారి ఇంట్లో ఫుల్ పేపర్ అయినట్టు. అమ్మా ఇంత నీచున్నా మనం సెక్రటరీగా పెట్టుకుంది. వాడంత నీచుడు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మీలో ఎవరైనా సెక్రటరీగా చేస్తారా చెప్పండి, రేపేమని పీకేద్దాం. అమ్మో నా వల్ల కాదు, మా ఆవిడే నా మాట విందో కదా.
అందుకే వాడినే సెక్రటరీగా కంటిన్యూ చేద్దాం. ఈసారి కమిటీ మీటింగ్ లో వాడిని పీకేద్దాం. ఆ పీకర్లు ఎందుకంటే రేపు నుంచి లిఫ్ట్ ఎక్కండి. యాదవ కాలు యాదవ సత్తని. హలో ఆంటీ. రామ్మా. హాయ్ ప్రియా. హాయ్ అప్పు, తింటున్నావా రోజు ముద్దపప్పు? ఏయ్ ఏయ్, ఏంటా పిచ్చి మాటలు? ఇదంతా వాడు నేర్పిస్తున్నాడు ఆంటీ. ఏడువాడు జాగింగ్ నుంచి ఇంకా రాలేదా? అసలు వెళ్తేగా రావడానికి. రాత్రంతా ఆ పాడు ఇంటర్నెట్ ముందే కూర్చుంటున్నాడు. కాలేజ్ కి టైం అవుతోంది. నిజమే, రా లేపుదాం. వీడు మేల్కొనే ఉన్నాడే. లేదు మమ్మీ, ఈ మధ్య కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు. కొత్తగా మొదలు పెట్టాడు. అబ్బా, ఏంటి స్మెల్? చిచి, వీడు రాత్రంతా మేల్కొని చేస్తున్న పని ఇదన్నమాట. కలవరిస్తున్నాడు చూడు. కాదు, కలగంటున్నాడు. ప్రియా, తొందరగా లేచి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయింది. ముందు మీరంతా బయటికి వెళ్ళండి. ఏ, మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ పడుకుందావనా? లే. అమ్మా, ఏంట్రా? ఇంటర్ లో నన్నంతా కొంగకాళ్ళు నేర్పించే వాళ్ళే. ఇప్పుడు నువ్వు డిగ్రీ కదా, ఇంకేడ్పించర్లే. నిక్కర్లు వేసుకెళ్తే పీజీలో కూడా అలా ఏడిపిస్తారే. సాయంత్రం మీ నాన్నతో మాట్లాడతాలే. అయితే నేను కాలేజ్కి రేపు వెళ్తా. నేను సాయంత్రం మాట్లాడతానన్నానుగా, ఈ ఒక్కరోజుకి వెళ్ళు. అయినా వాళ్ళ నాన్న పెళ్ళైదాకా నిక్కర్లు వేయించాడని నేను నిక్కర్లు వేసుకోవాలా? మీ నాన్న మా నాన్న అంత చెడ్డోడేం కాదురా. ఈ రోజు నుంచి నువ్వు ప్యాంట్లు వేసుకుని కాలేజీకి వెళ్ళచ్చు. ఇదిగో. థ్యాంక్స్ నాన్న. అపర్ణ, ఏంటంటే ఆ వెధవకి లిఫ్ట్ ఇస్తే ఇచ్చావు గానీ బండి మాత్రం ఇవ్వకు. వాడికి లైసెన్స్, డ్రైవింగ్ సెన్స్ రెండు లేవు. బాగా గుర్తుంచుకో, బండి మాత్రం ఇవ్వద్దు. నాన్న, ఏంట్రా ఇది నీ ప్యాంటు? అది నిన్నటిదాకా, ఇవాళ నుంచి నీదే. సైజ్ చేయించాను, తొడుక్కో. కాలేజ్కి వెళ్తున్నాడు, కొత్త ప్యాంట్ కొనివచ్చు కదండి. నువ్వు రికమెండ్ చేయలేదని ఆగా. ఎవడైనా కొత్త సైకిల్ కొనుక్కునేటప్పుడు 6 నెలలు అద్దె సైకిల్ మీద నేర్చుకుని అలవాటు అయితే కొత్తది కొనుక్కుంటాడు. ఇది కూడా అంతే. అలవాటు అవ్వకపోతే మళ్ళీ నిక్కరే. అటువంటి ఏమైందిరా? జిప్పు తుప్పట్టింది. తుప్పట్టిందా, పట్టేసిందా? పట్టేసింది, పైకి రావట్లేదు. వాష్ ఇంతే కదా, 2 కొబ్బరి నూనె బొట్లు దాని మీద వేసి పైకి లాగు, లూజ్ అయి వచ్చేస్తుంది. ఈ పూట గట్ట కూడా అడ్జస్ట్ అవ్వాయి. ఏమే, వాడు కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా పాత ప్యాంట్ చెప్పేదని ఉంటే దాన్ని తీసి దీనిపై. చిచి చిచ్చి కాదు, పనికొచ్చే వస్తువును ఉపయోగించుకోవడం అంటే ఇదే. జాగ్రత్త. మా నాన్నకంటే మీ అమ్మాయి మంచిది. కాలేజీలో చేరకముందే స్కూటీ కొనిచ్చింది. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాను అని అంకుల్ కి చెప్పి బండి కొనిపెట్టమని అడుగు. చాలా సార్లు అడిగాను. ఏమన్నారు? ఇంకోసారి అడిగితే ఉన్న సైకిల్ కూడా అమ్మేస్తానన్నారు. పొద్దున్నే సూపర్ కళ వచ్చింది, లాస్ట్ లో వచ్చి అడగొట్టేశారు. అంత మంచి కళ? నీకు చెప్తే పడిపోతావు అంతే. సరిగా కూర్చోకపోతే ఇద్దరం పడతాం. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటిది? కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేయకూడదని. కదా, నోరు మూసుకొని కూర్చో. అవునే, తెల్లవారుజాము వచ్చిన కళ నిజమవుతాయి అంటారు, నిజమేనా? కళ్ళల కంటే నిజం అవ్వవురా, కష్టపడాలి. అప్పు, ఒకసారి బండి ఆపవే చెప్తాను. ఎందుకురా? ఆపవే చెప్తాను. దేనికి? ఆపు, ఆపవే చెప్తాను. నీకే. ఏ
ఏంట్రా? నువ్వు వెనకాల కూర్చోవే, నేను ట్రై చేస్తాను. నో 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 నో, అంకుల్ నీకు బండి ఇవ్వదని ముందే చెప్పారు. అప్పు ప్లీజ్, అసలే కాలేజ్ ఫస్ట్ డే, ర్యాగింగ్. నీ వెనకాల కూర్చుని వస్తే అంతా నేను నేర్పిస్తాడే. ప్లీజ్ అయినా సరే అలా గనకే ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్. దేనికి? నీ బైక్ ఇచ్చినందుకు. ఇడియట్, ఇది మన బైక్ రా. రవి ఏంటి? ఏం లేదు, నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదించి ఏ ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయ్యి మీ అమ్మా నాన్న కన్న కలల్ని నిజం చేయాలరా. అలాగేనే. అలాగంటే కాదు, ప్రామిస్ చేయరా. అబ్బా ఏంటి ఇదంతా? ప్రామిస్ చెయ్యరా. కానీ ఒక్క మాట మాత్రం నిజం రా. ఏంటి? నీ ప్యాంట్ సూపర్ రా. ఏయ్, నిన్ను! ఏయ్, ఏయ్. కారిడోర్ మెల్లగా వేయమని నీకు 100 సార్లు చెప్పానే. డ్రైవర్ పెట్టి డోర్ తీయించమని 200 సార్లు చెప్పాను మీకు. నేను చెప్పేది డోరు ముయ్యటం గురించి, తీయటం గురించి కాదు. అయితే మూసుకోండి. ఏంటి? నోరు డోరు రెండూను. చిచి, నీ నోట్లో నోరు పెట్టడం నాదే బుద్ధి తక్కువ. అమ్మా రుచి, రామ్మా. అసలు ఫ్లాట్ ఎవడు అద్దె తీసుకోమన్నాడండి మిమ్మల్ని? లోపల తోడవే, మతి పోతుంది నీకు. బయట చూస్తుంటేనే మర్చిపోతుంది. అసలు ఉండి చేస్తే కదా నీకు మతి. ఎక్కడో గుడిసెల్లో ఉండాల్సిన దానివి, నీకు ఫ్లాటే ఎక్కువే. అక్కడికి మీరేదో పిండి రామ్మా. నుంచి వచ్చినట్టు. మాటలు నేర్చి ఇంకొక ఇసుకో అంటే ఇసుకో అందని అట్టగా మాట్లాడతావు నువ్వు. మీరు మాత్రం తక్కువ. చిచి, డాడీ ఏంటి కంపు? మీ అమ్మ వేసుకున్న సెంటు అనుకుంటా. అవి కారిడోర్లు కాదు, కరెంట్ స్విచ్లు. నెమ్మదిగా వెయ్యి. కరెంట్ లేనట్టుంది డాడీ. కరెంట్ ఉందండి, ఫీజే లేదు. ఫ్యూజ్ లేకపోవడం ఏంటయ్యా? మా సెక్రటరీ గారి దగ్గర ఉందండి. మా ఇంట్లో రోజు ఫీజు వారింట్లో పెట్టి ఎవడో బుద్ధి లేనోడు. బుద్ధిరాజని వెల్కమ్ వెల్కమ్ టు అవర్ అపార్ట్మెంట్స్. బై ద బై, మీరు ఏ పాలు వేయించుకుంటారు? విజయనా హెరిటేజ్? చిచ్చి, ప్యాకెట్ పోలా. మేము పాలు వేయించుకోం, పోయించుకుంటాం. పోనీ మీరు ఏ పేపర్ వేయించుకుంటారు? హిందూనా, ఇండియన్ ఎక్స్ప్రెస్? మేము న్యూస్ చదవం, టీవీలో చూస్తాం. పాలు పోయించుకుంటారు, న్యూస్ చూస్తారు. అయినా కరెంట్ లేకుండా టీవీ ఎలా చూస్తారండి? అవును. మా ఇంట్లో ఉండవలసిన ఫీజు మీ ఇంట్లో ఉంటేంటయ్యా? లేదా ఫ్యూజ్ ఎలా ఇవ్వు? 6000 కట్టండి, ఇస్తా. అంత వద్దు కానీ ఇంకో మాట చెప్పండి. ఏంటయ్యా గుసగుసలు? అసలు 6000 ఎందుకు కట్టాలి? ఎందుకంటే మొన్న ఖాళీ చేసిపోయిన వాళ్ళు ఎగ్గొట్టారు కాబట్టి. ఎవరో కరెంట్ బిల్లు కట్టకుండా ఎగ్గొట్టిపోతే సెక్రటరీ అయ్యిండి నువ్వేం చేస్తున్నావు? గాడుదులు రాస్తున్నావా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తారండి, పోలీసులతో వ్యవహారం. అంటే ఇంతకు ముందు ఇందులో పోలీసులు ఉండేవాళ్ళ? కాదండి, బ్రోతర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. బ్రోకర్సా? ఛీ, అందుకే రాగానే వెదవకంపు వచ్చింది. అంత మాట అనకండి. ఆ సెక్రటరీ గారి దగ్గర ఉండి ఇల్లంతా కడిగించి, సున్నాలేయించి, పూజలు చేయించి, శాంతులు కూడా చేయించారు. ఏం చేయించినా సరే ఈ దరిద్ర ఫ్లాట్ మాకొద్దు. మరీ మంచిది. పేపర్లు, పాల ప్యాకెట్లు వేయించుకునే వాళ్ళకి ఇప్పిస్తారు. పక్క 6000 కట్టండి సార్. లైఫ్ లాంగ్ కరెంట్ బిల్ కట్టక్కర్ లేకుండా నేను ఏర్పాటు చేస్తాగా. ఎలా? ఆయనకి మీకు అక్రమ సంబంధం పెట్టేస్తా. అబ్బా అది కాదు సార్, మీరు అనవసరంగా అబద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు సెక్రటరీ గారి ఇంట్లోంచి మీ ఇంట్లోకి దొంగ కరెంట్ కనెక్షన్ ఇచ్చేస్తారు. దాంతో మీ ఇంట్లో లైట్లు వెలుగుతాయి, ఆయన ఇంట్లో మీటర్ తిరుగుతుంది. అది సెటిల్ అయిపోండి. సెటిల్ చేసేసా. పాల ప్యాకెట్లా? కాదు, క్యాషే. రవి, ఆగురా. ఏయ్ రవి, నిన్నే. ముందుకెళ్ళవే, ఏయ్ రవి, ముందుకెళ్ళి ఆగవే. ఆగురా. వెళ్ళు. పోనీ అక్కడ ఎందుకు రేకలేదు? అక్కడ లేడీస్ ఉన్నారే, ఈ వెనకాల బైక్ లో వస్తే బాగోదని. రే, ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? నువ్వు మొగాడైతే నీకు తెలిసేదే. నువ్వెప్పుడు మగాడు అయ్యావురా? నువ్వు అలా అంటే నేను నడిచి వెళ్ళిపోతానంతే. అనలే గాని లంచ్ అవర్ లో ఏమైపోయావురా? అమ్మాయిలతో భోజనం చేస్తే కాలేజీలో ఏడిపిస్తారని. అంటే లంచ్ అవర్ లో నీ కోసం వెయిట్ చేశానుగా, నేను పిచ్చుతానన్నమాట. అంటే నువ్వు భోంచేలేదా? ఐఎమ్ సారీ. అయితే ఇవాళ నీకు నేను ట్రీట్ ఇస్తాను, ఓకేనా? ఓకే. అదా. ఏంట్రా చూద్దాం. రే, ఏ అప్పు, దానికి ఫ్రంట్ బ్యాక్ రెండు సూపరే. బ్యాక్ ఓకే, ఫ్రంటే కొంచెం బ్యాడ్. నిజమా? ఆ? నీతో చూడు నేను చెడిపోతున్నాను. అయినా ఆ అమ్మాయితో ఎవరో ఉన్నారా? ఉంటే ఉండని,
నాకు ఎలాంటి అసుగులు ఏం లేవు. ఐఎమ్ నాట్ జెలస్. ఆర్డర్ ప్లీజ్. ఎప్పు ఆర్డర్ చేయవే. నో నో, ట్రీట్ చాయిస్ నీదే. బిల్లు మాత్రం మీదే. నో నో, ఇవాళ బిల్ రవి ఇస్తాడు. 2 స్ట్రాబెరీ మిల్క్ షేక్స్. రే, రెండెందుకురా, ఒకటి చాలు. 1/2 చేసుకుందాం. ఏయ్, నీ మంచి మూడ్ లో ఉన్నాను. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సరే కానీ 2 స్ట్రాబెరీ మిల్క్ షేక్స్ విత్ ఐస్ క్రీమ్. 20 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది. తొందరగా పట్టుకొస్తే నీకు టిప్ కూడా ఇస్తాను. వెళ్ళు. ఏరా, నీ క్లాస్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? చి, అన్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ మున్సిపాలిటీలేనే. నాచురల్ గా అప్సెట్ అయి ఉంటావే. చాలా. ఏమైందిరా? అది మరి పల్సలో డబ్బులు లేవు కదా. నీకెలా తెలుసు? కొన్ని పల్సలు కదా మంతే, వాటిలో ఎప్పుడూ డబ్బులు ఉండవు. అదేంటో. అప్పు. మళ్ళీ అప్పా? పద. సార్ ఏంటి టిప్పా? కాదు సార్, మీ ప్యాంట్ సూపర్. కదా, చెప్తే నమ్మట్లేదు. రవి బాబు, ఏంటి సింపరి? వచ్చిన మ్యాటర్ ఉందయ్యా. ఓకే బాయ్, సీ యూ. బాయ్. ఈ ఫ్లోర్ కి కొత్త కాడ వచ్చిందయ్యా. కొత్త బల్బులు వేసారా? 305లోకి కొత్త ఫిగర్ దిగింది. ఏది మన రైట్ జరిగింది ఆ టైపా? చచ్చా, ఫ్యామిలీ టైప్. ఫ్యామిలీ టైపా? ఎవరెవరు ఉంటారు? ఓ అమ్మ, ఓ బాబు, ఓ చక్కటి చుక్క. చక్కటి చుక్క. ఆ అమ్మాయి బొడ్డు ఉందో చూడు. కె రాఘవేంద్రరావు బీజే కనుక చూస్తే కిలో ద్రాక్ష పళ్ళు కొనేస్తాడు. కిలో ద్రాక్ష పళ్ళ? ఏ అమ్మాయికి ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టమా? ఆ ద్రాక్ష పళ్ళు అది ఆ మ్యాటర్ అంతా తెలిసే గానీ అమ్మాయి సైజు, హైట్, స్టాటిస్టిక్స్, వెయిట్, ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అన్నీ కావాలి. ఓకే, అన్ని అంటర్ కంట్రోల్ వెళ్ళిపో. అవును, ద్రాక్ష పళ్ళు ఆ అమ్మాయికి ఇష్టమా, కె రాఘవేంద్రరావు బీజేకి ఇష్టమా? రవి బాబు, నీ ప్యాంట్ సూపర్ బాబు. నాన్న, ఏంట్రా? నాకు డబ్బులు కావాలి. దేనికి? కొత్త ప్యాంట్లు కొనుక్కోవాలి. ఇంకోసారి కొత్త అన్నావనుకో, సైజ్ చేంజ్ ప్యాంట్లన్నీ నిక్కర్లు చేయిస్తా. ముందెళ్ళి ఆ ప్యాంట్ జిప్పేంచుకోపా. బాబు రవి, చూడమ్మా ఆయన, ఈ ప్యాంట్ చూసి అంతా నేను నేర్పిస్తున్నారు. నీకోసం కొత్త ప్యాంట్లు కొన్నాను. రేపటి నుంచి కాలేజీకి ఇవే వేసుకెళ్ళు. అనుకున్నా బ్యాక్ డ్రాప్ లో వాడికి నీ సపోర్ట్ ఉండదని అనుకున్నా. అయినా బీరువా తాళాలు ఇంటి వదిలిపెట్టి వెళ్ళటం నాది బుద్ధి తక్కువ. షాపు నా పేరు మీద ఉందన్న విషయం గుర్తుంచుకుని మరీ మాట్లాడండి. ఏ టాపిక్ మాట్లాడినా చివరికి ఈ పాయింట్ కి మాత్రం వస్తాం. ఈ వెదవకు ఇంకో గిఫ్ట్ ఇద్దామని పొద్దునే 3 ప్యాంట్లు ఆల్టర్ చేయడానికి ఇచ్చా. అటేం చేయమంటావు? మళ్ళీ మీ సైజుకి ఆల్టరేషన్ చేయించుకోండి. మీ ఇద్దరు సంగతి తర్వాత చెప్తా. హాయ్ హాయ్, నా పేరు విశ్వ, అంటే విశ్వేశ్వరరావు. మా అమ్మాయి రుచి, మా ఆవిడ సుజాత. మేము మీ ఎదురుగా ఉన్న 305 ఫ్లాట్ లో కొత్తగా వచ్చాం. అలాగా, లోపల రండి. వసు, వసు, రండి కూర్చోండి. రామ్మా కూర్చో. నా పేరు మహాబలరావు. ఈవిడ నా భార్య వసుమతి. నమస్తే. అమీర్పేట్ స్వగృహ ఫుడ్స్. వీడెక్కడా? రవి, రవి, ఏంటి నాన్న? సరే రా. రవి, వీళ్ళు కొత్తగా మన ఎదురుకుండా ఫ్లాట్ లోకి వచ్చారా. వాళ్ళ అమ్మాయి రుచి. ఏం చేస్తున్నావు? ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోబోతుంటే మా నాన్న పిల్ల సైడ్ వచ్చేసా. ఈడియట్. వాళ్ళు అడుగుతుంది ఏం చదువుతున్నావు అని. ఆయన అలా అడగలేదు. చదువుదేముందలేండి, స్పోర్ట్స్ అవసరం గానీ. నువ్వేమన్నా స్పోర్ట్స్ ఆడతావా? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్. ఆడదాం అనుకుంటాడు, ఆడలేడు. ఏ ఎందుకని? మా నాన్న కోచింగ్ కి డబ్బులు ఇవ్వడు కాబట్టి. గేమ్స్ ఆడటం కాకపోయినా లాంగ్ జంపులు, హై జంపులు బాగా చేస్తాడండి. కూల్ డ్రింక్స్ పెట్టరాబా, చొక్కా చూసావు. అవును, ఎవరైనా పిల్లల్ని బాగా చదువుకో అంటారు. మీరేంటి ఆటలాడుకో, పాటలు పాడుకో అంటున్నారు? ఈయనకి చదువును చూసి ఉద్యోగం ఇవ్వలేదులేండి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. తెలుస్తూనే ఉంది. థ్యాంక్ యూ. సారీ అండి, సారీ 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 అండి. కంగారు పడకయ్యా, ఆల్ రైట్. స్లిప్ అయితే నువ్వేం చేస్తావు? వస్తామండి.
ఏంటమ్మా ట్యూషన్ నుంచి ఇంత లేట్ గా వచ్చావు? ఇది నా కూతురు ప్రియా అండి. బాగా చదువుతున్నావమ్మా? ఈ ఆదివారం మీరంతా తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. ఏయ్, నువ్వు కూడా రావాలి. అలాగే అంకుల్. ఏయ్ నువ్వా? రే నాకు కూడా దమ్మివ్వు. నువ్వు సిగరెట్లు కాల్చడం అంటే? మనం ఏదైనా 50-50 కదరా. చూసావా, సిగరెట్ నీకు మంచిది కాదు. అయితే నీకు మంచిది కాదు, పారే. అప్పు, ఈ రాత్రి నీకు ఈ హైదరాబాద్ కు విషయం చెప్పాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. నేను ప్రేమలో పడ్డాను. మళ్ళీ పడ్డావా? ఎవరా అమ్మాయి? పేరు రుచి. 305 లోకి వచ్చింది. ఆ డ్రీమ్ గర్ల్. 36 ఇంకేం తెలుసా అమ్మాయి గురించి? ఏం తెలుసా? ఆ అమ్మాయిని కనుక కే రాఘవేంద్ర బిఏ చూసుంటే వాళ్ళ పిఏతో అర్జెంట్ గా కేజీ ద్రాక్షపల్లి తెప్పించాడు. కే రాఘవేంద్రరావు బిఏ ఎవరు? నీకు కాంపిటీషనా? అసలు నీ మాట్లాడేది ఏది ఒకసారి నీకు అర్థం కాదంటే? రే నువ్వు మాట్లాడేదేంటో నీకైనా అర్థమవుతుందా? అరే, నీ బెస్ట్ ఫ్రెండ్ అని నీ 50-50 గాని ఉత్సాహపరచాల్సిన నువ్వే నా ఆనందం మీద నీళ్లు జరుగుతావా? ఈ నెలలో ఇప్పటికే నిన్ను 15 సార్లు ఉత్సాహపరచంరా. ఇదిగో అవన్నీ మర్చిపో. దిస్ ఇస్ ట్రూ లవ్. సరే, నాకు చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్. బల్లవే, ఇలాంటి విషయాలు అర్థం కావాలంటే నువ్వు చాలా ఎదగాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. ఏయ్, ఎవరాడు? ఐ యామ్ ఇన్ లవ్. సర్లే పడుకో. 7 o'clock రేజరు మధుసూదన్ రావు గారు 205. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ వరలక్ష్మం గారు 116. ఇదేమిటి? జండూబాం పెంట్ హౌస్ బామ్మ గారు. ఇవాళ ఇచ్చిన వేళ విశేషం బాగుంది. రే, ఇంతకీ నా బ్రష్ దొరికిందా? బాగా లోపలికి చెయ్యి దోపి కెలకరా. సార్ నన్ను వదిలేండి సార్. ఇంకా లోపలంతా వెతవ కంపు పొగలో సెగలోను. మొత్తం బిల్డింగ్ లో ఉన్న వాళ్ళంతా బాత్రూమ్ లోనే ఉంటున్నారు. ఇంకెంతసేపు రా? పావు గంట ముక్కు మూసుకున్నావు అనుకో, అంత ఆఫీసు పోతాను. సార్ అంతగా కావాలంటే నా దగ్గర పాత బ్రష్ కూడా ఉన్నాయి సార్. అవి తీసుకుని నన్ను వదిలేండి సార్. అది ఎలాగా తీసుకుంటానుకో, కానీ అది మామూలు బ్రష్ కాదురా. అపార్ట్మెంట్ కట్టిన కొత్తలో మేస్త్రి గారి దగ్గర కొట్టేసింది అచ్చొచ్చిన బ్రష్. కావాలి నా పొడి. సార్ ఇది గ్యారంటీగా మీ బ్రషే. ఏది? అమ్మా నా కొన్ని విన్నపాలు ఉన్నాయి, అవి మీరు వింటానంటేనే ఇస్తా. విన్నపాలా? సరే జావు. సార్ వర్షం వచ్చినప్పుడు గేట్లు వేయడానికి వెళ్తుంటే జుట్టు తడిసిపోతుంది. వచ్చిన కొడుక్కొనివ్వండి సార్. జుట్ట ఏముందిరా ఇక్కడ తడిసిపోవడానికి? బొచ్చు గోనె పట్టా కప్పుకో చాలు. నెక్స్ట్. సార్ కరెంట్ పోయినప్పుడు జనరేటర్ వెళ్తుంటే చీకట్లో కళ్ళు కనపడతలేదు సార్. వచ్చిన బ్యాటరీ కొనివ్వండి సార్. ఆ రెండో కన్ను కూడా పోయో ఆలోచిద్దాం. నెక్స్ట్. కనీసం జీతమైనా పెట్టండి సార్. వారానికి ఒకసారి బట్టలు ఉతుకుని చేస్తాను. ఇంకోసారి విన్నపాలు గాడిద పాలు అన్నావంటే నీ బతుకు రోడ్డు పాలు అవుతుంది. జాగ్రత్త. రోడ్డు పాలా తాగిస్తా. ఏయ్, కాలేజ్ కి టైం అవుతుంది, పదరా. అమ్మాయి వస్తుంది, ఉండవే. అటు తిరిగి చూడకే. చూడకపోతే ఎలా తెలుస్తుంది? అమ్మాయి మనం చూసినప్పుడు మనం చూసినట్టు ఉండకూడదే. లెవెల్ మెయింటైన్ చేయాలి. బీ క్యాషువల్. ఓహో అలాగా. రావే. హాయ్. హాయ్. ఐఎమ్ అపర్ణ 605. ఐఎమ్ రుచి. 305. కొత్తగా వచ్చారనుకుంటా. యా. యు మే రవి. 306. మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అపర్ణ. ఏంటి కాలేజ్కి వెళ్ళారావా? అవును అంకుల్. ఏ ఫ్యాన్ ఆఫ్ చేయి. రుచి మనం మళ్ళీ కలుద్దాం. ఓకే సీ యు లేటర్. హాయ్ సంజయ్, లెట్స్ గో. అప్పు ఏంటి? ఎలా ఉంది నా రుచి? నీ రుచా? అదే మన టేస్ట్. నాకెందుకో ఈ ద్రాక్ష పళ్ళు పులిపేమో అనిపిస్తోంది. నీకన్నీ అలా అనిపిస్తాయి. చూసావుగా, ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళింది. ఎవరితో పర్వాలేదే, నాకు అమ్మాయి మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు అటువంటి అసూలేమీ లేవు. ఐఎమ్ నాట్ జెలస్. వాడు గాని జలస్ అయితే నువ్వు పులుసైపోతావు. జాగ్రత్త. రే నా మాట విని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి
బుద్ధిగా చదువుకోరా. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయమని పర్లేదు, డిస్కరేజ్ చేయొద్దు. నేనేం ఫీల్ అవ్వను. సర్లే ఏడు. హాయ్. హాయ్. సారీ డిస్టర్బ్ చేస్తున్నానా? కూర్చో. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఎప్పుడైనా జాగింగ్కి వెళ్తాను. ఇది ఇంకొక 2 ఇంచులు పెంచాలి. అదేంటి అందరూ తగ్గించాలనుకుంటే నువ్వు పెంచాలనుకుంటున్నా? పెంచాల్సిన చోట పెంచాలి, తగ్గించాల్సిన చోట తగ్గించాలి. మీ అమ్మా నాన్నలకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎస్, ఓన్లీ డాటర్ని కదా, అందుకే ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటా. బట్ ఇవన్నీ కొనిపెట్టింది మాత్రం నా బాయ్ ఫ్రెండ్స్, సిల్లీ ఫెలోస్. రియలీ? డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్? నాకు గర్ల్ ఫ్రెండ్స్ తక్కువ, అయినా నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నేను మాత్రం నచ్చి చేస్తున్నానా ఏంటి? వాళ్ళతో తిరిగినంత కాలం తిరుగుతాం, ఆ తర్వాత ఒక అమాయకుడిని చూసి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు. వాడెవడో ఇందాక నుంచి ఏడుస్తున్నాడు, మాట్లాడొస్తానండి. హలో. హాయ్ రుచి. హాయ్ అజయ్. సినిమా టికెట్స్ బుక్ చేశా. ఫస్ట్ షో డన్. ఓకే, ఇంకేంటి విశేషాలు? మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఈ బిల్డింగ్ లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. ఓ సారీయా, ఐ హేట్ దిస్ బిల్డింగ్ అండ్ దీస్ పీపుల్. ఇక్కడ మనుషులు అస్సలు నచ్చలేదు నాకు. నేను కూడానా? నో నో, యు ఆర్ సో స్వీట్, ఐ రియల్లీ లైక్ యూ. థ్యాంక్ యూ. హలో. హాయ్ రుచి. హాయ్ వికీ. డిస్కోకి ఫ్రీయా? నీకోసం నేను ఎప్పుడు ఫ్రీయే. ఓకే, 8 o'clock. 8 o'clock. బాయ్. కానీ ఈవినింగ్ అజయ్ తో సినిమాకి వెళ్తానన్నా? ఏ పిచ్చి చెప్పర్లా, డిస్కో మూవీ కంటే బెటర్ చాయిస్, అందుకే మూవీ క్యాన్సిల్. హలో. హాయ్ జానీ. ఓకే, నువ్వు ఇంకా రెడీ అవ్వాలిగా. బాయ్. ఓ కమ్ ఆన్. ఓ జానీ, నీకోసం నేను ఎప్పుడు ఫ్రీనే. ఏంట్రా ఇప్పటికే అరగంట లేటు, మీరంతా ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యి అరగంట అయింది. అయితే మీరంతా ఇంకో అరగంట వెయిట్ చేయండి, నేను రెడీ అయ్యి వస్తాను. ముందు మీరు రెడీ అయ్యారండి, తర్వాత నేను రెడీ అవుతా. నేను ఎప్పుడో రెడీ అయ్యాను, నువ్వు జడేసుకురా, వెయిట్ చేస్తాను. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే మార్చుకొచ్చేస్తా. నేను ఇలా అంటే నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు. ఈ చీర చండాలంగా ఉంది. ఈ చీర మీరు కొని తెచ్చిందే, ఎప్పటికైనా ఒప్పుకుంటారా మీ టేస్ట్ వరస్ట్ అని? నాకంత టేస్టే ఉంటే నిన్నెందుకు చేసుకుంటానే? మరి ఎందుకు చేసుకున్నట్టు? కలర్ గ్యారంటీ అని. పెచ్చాపైరు. రండి రండి. మీ ఇల్లు చాలా బాగుందండి, బాగా సర్దుకున్నారు. పాతింట్లో డైనింగ్ హాల్ ఉండేది, ఫ్లాట్స్ కదా, కాస్త ఇరుగ్గా సర్దుకోవాల్సి వచ్చింది. అయినా ఇల్లు చాలా బాగుందండి. మీ చీర కూడా చాలా బాగుందండి, మీది మంచి టేస్ట్. అందుకేగా నన్ను చేసుకుంది. రండి ఫోన్ చేస్తా, మాట్లాడుకుందాం. ఏమయ్యా రవి, చిన్నప్పుడు ఏ స్పోర్ట్స్ బాగా ఆడేవాడివి? క్యారమ్స్, చెస్. అవి గేమ్స్ అయ్యా, నేను అడిగేది స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చాట, గూటీ బిల్ల, ఒంగుడు దూకుడు. ఆ పడుకులు లేవటాలు. అన్నట్టు మీకు అమ్మాయి ఉండాలి కదా? ఆ భలే గుర్తు చేశారు. నేను స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అన్ని మర్చిపోతాను. అమ్మా రుచి, రుచి. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. వంట వెంట ఉన్న మా ఫ్యామిలీకి తినటం బాగా వచ్చేయండి. ఇప్పుడు ఇంతకీ నిజం చెప్పండి, ఈ వంట మీరు చేశారా మీ ఆయన చేశారా? ఆవిడ చేసిందండి వంట. రుచి, రవికి ప్రియకి నీ రూమ్ చూపించమ్మా. అల్లరి
హలో అప్పు ఏంట్రా నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. సారీ రా ఐఎమ్ స్లీపీ. రేపు మాట్లాడదాం. ఓకే, గుడ్ నైట్. బా ఏంట్రా? రుచి నన్ను కొట్టింది. కొట్టిందా? అవును, చాలా గట్టి కొట్టింది. అసలు ఏం జరిగిందిరా? నిన్న రుచి వాళ్ళ ఇంటికి మా ఫ్యామిలీ మొత్తం డిన్నర్కి వెళ్ళామే. ఆ అమ్మాయి రూమ్ లో సరుకుల నుంచి ఏదో వేలాడుతుంటే సర్దుద్దామని తీసానే, కొట్టింది. అసలు ఆ అమ్మాయి పర్సనల్ వస్తువులతో నీకు పనేంట్రా? నేను కూడా మొన్న అమ్మాయితో అరగంట మాట్లాడాను, కానీ నీలాగా బిహేవ్ చేయలేదే. రుచితో మాట్లాడావా? ఆ అమ్మాయి నా గురించి ఏమైనా అడిగిందా? వదులు. పోనీ నువ్వేమైనా చెప్పావా? అడగలేదు, చెప్పలేదు. రే నా మాట వినరా, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. పర్వాలేదే, నీ అడ్జస్ట్ అయిపోతా. రే ఆ అమ్మాయి నీతో అడ్జస్ట్ అవ్వలేదురా. ప్రేమలో అలాంటివి ఉండవే, మెల్లిమెల్లిగా అయ్యే సర్దుకుంటాయి. ఆయన నన్ను కొట్టినందుకు నేను రుచిని ఎప్పుడో క్షమించేశానే. ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి నాతో మాట్లాడుకో. అమ్మాయి గురించే కాదు, అసలు నీతోనే మాట్లాడను. ఐ హేట్ యు. రవి రవి ఐ హేట్ యు. నీకే చెప్పేది. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఆగరా రవి. రవి ఆగు. ఐ హేట్ యు. రవి అపర్ణ, అపర్ణ, ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అపర్ణ, ఏంటమ్మా ఏమైంది? నాన్న గుర్తుకొచ్చారా? నాకు కూడా ఆయన రోజు గుర్తుకొస్తుంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఆయన మాత్రమే కాదమ్మా, ఆయన ఆశయాన్ని కూడా. నిన్ను మెడిసిన్ చదివించాలని, నువ్వు ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని ఆయన ఎప్పుడు అంటుండేవారు. కాబట్టి నువ్వేం మనసులో పెట్టుకోకుండా బాగా చదవాలి. చూడు మాపర్ణ, నీకు త్వరలోనే మెడికల్ సీట్ వస్తుంది. నువ్వు తప్పకుండా ఆయన కోరిక తీరుస్తావు. లే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను టిఫిన్ రెడీ చేశాను. కాలేజ్ టైం అవుతుంది. లే లే. నాతో మాట్లాడను. నీ బండి ఎక్కనలేదుగా. అప్పు, నీ ఎంత ట్రై చేసిన రుచిని మర్చిపోలేకపోతున్నానే. దానికి నేనేం చేయనురా? నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారే? రికమెండేషన్స్ వల్ల లవ్ పుట్టదురా. అలాగనకే నా పొజిషన్ లో నువ్వు ఉంటే నీకు ఎంత హెల్ప్ చేసేవాడినా తెలుసా? నాకు నీ హెల్ప్ తో పని ఉన్నదిలే. కానీ నాకు నీ హెల్ప్ కావాలే, ప్లీజ్. సరేరా, నీ ఫీలింగ్స్ అన్ని డైరెక్ట్ గా తనతో చెప్పే. అది నేను చూస్తేనే ఏదో బ్యాచ్ మెల్ వచ్చినట్టు ఫేస్ పెడుతుంది. అయితే పని చేయి, ఆ అమ్మాయికి ఏం చెప్పాలో పేపర్ మీద రాసి ఆ అమ్మాయికి ఇచ్చేసేయ్. సూపర్ ఐడియానే. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఎవరికి లవ్ లెటర్ అప్పుకా? ఏయ్, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసే? నాకు చాలా విషయాలు తెలుసు. అమ్మకి చెప్పకే, తెలిసిందంటే చంపేస్తుంది. అంటే నాన్నకి తెలిస్తే ప్రాబ్లం లేదా? ఏయ్, ఏయ్ 100 ఖర్చు అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలా? ఏమో నాకు అలాంటివి ఏం తెలీదు. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. ఫోన్లే, నాకు ఇంకో 50 బాకీ ఉన్నావు. నేను అడగకుండా ఇస్తేనే బెటరు. ఇదిగో నీ లెటరు. చి 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 చి. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంకిల్. గుడ్ మార్నింగ్. నా పాలు. మరి నా విన్నపాలు? ఇంకోసారి విన్నపాలు గిన్నపాలు అంటే చంపేస్తాను. కష్టపడి కొట్టుకొచ్చిన పాలు. రవి, ఏంటి ఇంకా కాలేజీకి వెళ్ళలేదా? అది అప్పు కోసం వెయిటింగ్ అంకుల్. స్పోర్ట్స్ ఆడాలయ్యా. నిన్న సచిన్ చూడు, డబుల్ సెంచరీ చేశాడు. Hey baby. హాయ్. హాయ్. బుక్ రేపు రిటర్న్ చేయాలి. డిస్టర్బ్ చేయకు. అవతల కొంపలు ఇంటికి పోతున్నాయే. ఏమైందిరా? రుచి లెటర్ తీసుకోలేదే. నువ్వు ఇవ్వలేదా? ఆమె తీసుకోలేదా? నేనే ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇమ్మంటావే? రుచి నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంది. ఆ అమ్మాయి నిన్ను అలా చూస్తుందంటే నువ్వు ఆ అమ్మాయిని ఏ రేంజ్ లో చూస్తున్నావో ఇప్పుడు అర్థమైందిరా నాకు. అబ్బా, ఏదో సజెషన్ చెప్తాను వస్తే సోచ్ చెప్తావంటే. ఒక పని చేయి, ఆ లెటర్ అమ్మాయికి పోస్ట్ చేసే. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వద్దు. ఈ మ్యాటర్ బయట పెడితే మా నాన్న నా పెళ్లి చేస్తాడు. నీకు కావాల్సింది అదే కదరా. కావాలంటే ఈ పుస్తకం లైబ్రరీ నుంచి కొట్టేసిస్తానే. నా ప్రాబ్లం అర్థం చేసుకోవే. దానికి నేనేం చేయనురా? రుచికి లెటర్ నువ్వే ఇవ్వాలి. నేనా? నో 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 నో. అలా గనకే ప్లీజ్. ఎవరైనా చూస్తే బాగోదు. లే. ఇస్తాను, లే, పైకి లే. చూలేసి ఊడిపోయింది, కట్టుకుంటున్నాను. ఇంతకీ లెటర్ అది? సెంటు కొట్టా. ఈ లెటర్ రాసింది నేనేనని రుచికి చెప్పకూడదు. రుచి నన్ను, నా బాడీని చూసి ప్రేమించకూడదు. నా మనసుని చూసి ప్రేమించాలి. మా మనసులు కలిసిన రోజునే రుచికి నేను ఎవరో తెలియాలి. సర్లే, ఇంతకీ ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావా? బేరర్ టూ కసాటా. డబ్బులున్నాయా? నా దగ్గర ఉండలే, పట్రా.
రుచి రుచి పచ్చి లేని నా జీవితంలోకి అభిరుచి అవకాయ పచ్చల ఘాటుగా వచ్చావు. ప్రేమంటే తెలియని నా జీవితంలోకి నీ నవ్వుల లవ్వుల జల్లులు కురిపించావు. నీ కళ్ళు అల్జిబ్రాలో సున్నాల్లాగా గుండ్రంగా ఉంటాయి. నీ పెదాలు రిపోర్ట్ కార్డులో ఫెయిల్ మార్కులాగా ఎర్రగా ఉంటాయి. నీ చెవులు క్వశ్చన్ మార్కుల్లా ముచ్చటగా ఉంటాయి. నీ ప్రేమ కోసం ఒడ్డునున్న కప్పలా నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంటా. నీ ఎంత ట్రై చేసిన రుచి మర్చిపోలేకపోతున్నానే. దానికి నేనేం చేయనురా? నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారే? నువ్వు ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని ఆయన ఎప్పుడు అంటుండేవారు. కాబట్టి నువ్వేం మనసులో పెట్టుకోకుండా బాగా చదవాలి. రుచి రుచి హాయ్ అపర్ణ. హాయ్. ఏంటి ఇక్కడ? నీకోసమే. నాకోసమా? నీకొకటి ఇవ్వాలి. ఏంటిది? ఇది చదువు, నీకే తెలుస్తుంది. వాట్ ఇస్ దిస్? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ఏ అపర్ణ, హలో. హాయ్ అపర్ణ. చెప్పు రుచి. ఎవరే ఈ లెటర్ రాసిన కాళిదాసు? ఏ నచ్చలేదా? నచ్చలేదా? ఐ లవ్ ఇట్. అయితే నీకు బాగా నచ్చిందనమాట. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ, ఆ విషయం నీకు చెప్పనని అతనికి ప్రామిస్ చేశాను. ఏంటి లేటు? నేను లేట్ కాదు, నువ్వు తొందరగా వచ్చావు. సరే సర్లే. ఇంతకు లెటర్ ఇచ్చేసావా? ఇచ్చేసాను. తీసుకుందా? తీసుకుంది. ఏమంది? ఈ లెటర్ రాసింది ఎవరు అని అడిగింది. చెప్పేసావా? నువ్వు చెప్పొద్దన్నావుగా, చెప్పలేదు. థ్యాంక్స్. ఇంకేముంది? లెటర్ చదివి థ్రిల్ అయిపోయానంది. లెటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాసింది ఎవరో తెలుసుకొని అతన్ని కలుసుకోవాలనుంది అంది. అందా అంటుందే. మరి రాసింది ఎవరు? రవి. రవి ది గ్రేట్. ఏంటే నవ్వుతున్నావు? నీకు నా మీద నమ్మకం లేదు కదా? ఆ లెటర్ చదువుంటే షాక్ అయిపోతాను తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా? రుచి కూడా అదే మాట చెప్పింది. చెప్పిందా? చెప్తుంది. ఈ లెటర్ కూడా ఇచ్చి చూడు, ఇంకా చాలా చాలా విషయాలు చెప్తుంది. ఇంకొక లెటరా? సారీరా, ఏదో హెల్ప్ చేయాలని లెటర్ ఇచ్చాను, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకు. ఏయ్, ఈ లెటర్ ఇచ్చేదాకా నేను వదలనే. కావాలేదా? థ్యాంక్స్. థ్యాంక్స్. Brothers and sisters of Hyderabad, I'm in love. I'm in success. ఒరే రవి, ఒక చిన్న పని చేసి పెట్టరా. అబ్బా, నేను ఇప్పుడు చదువుకున్నానే, నాకేం పని చెప్పుకో. సర్లే, రుచి వాళ్ళ ఇంటికి ప్రియాని పంపుతాను. ప్రియా, ప్రియా. రుచి వాళ్ళ ఇంటికా? మమ్మీ, రుచి వాళ్ళ ఇంటికా? అదెందుకు? నేను ఇచ్చేస్తా. నువ్వు చదువుకున్నావు కదరా. మమ్మీ, బయటికి వెళ్ళలేమో అలాగ అన్నాను. ఇక్కడే కదా. అయినా దాన్ని ఇప్పుడు పంపిస్తే సాయంకాలం దాకా రాదు. అది నిజమేలే, ఇచ్చేసి వచ్చి చదువుకో. ఆంటీ, ఆంటీ. ఏంటి బాబు, బాగున్నావా? బాగున్నాను. అమ్మ మీకు స్వీట్స్ ఇమ్మంది ఆంటీ. అలాగా, కూర్చో, ఇప్పుడే వస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? హౌ డేర్ యు కమ్ హియర్? అది మా మమ్మీ స్వీట్స్. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. రవి వచ్చాడు చూసావమ్మా? నో మమ్మీ, వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడా? సర్లే, తర్వాత పంపిస్తాలే. రుచి, ఎప్పటి నుంచో నిన్న విషయం అడగాలనుకుంటున్నా. అడుగు. రోజంతా బాయ్ ఫ్రెండ్స్ తో ఎక్కడెక్కడికో వెళ్తుంటావు కదా, మీరేం చేస్తారు? నథింగ్, బట్ వి విల్ డూ ఎవ్రీథింగ్. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారో అన్నీ చేస్తాం. అది తప్ప. అది మాత్రం నేను నిజంగా ప్రేమించిన వాడితోనే. అంటే నీకు వీళ్ళెవరి మీద ప్రేమ లేదా? ప్రేమ? ఈ మగాళ్ళు మన చుట్టూ తిరిగేది ప్రేమతో కాదు, ఆశతో. అందుకే నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను. ఒకవేళ నిజంగా నేను నిన్నెవరైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంటే? అలాంటి బాయ్స్ ఎక్కడున్నారు చెప్పు? ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అనేది పెద్ద జోక్. నో, ఐ మీన్ నిన్నెవరైనా సిన్సియర్ గా ప్రేమించి నీకోసం ఏమైనా చేస్తాను అంటే? అలాంటి వాడి కోసం నేను కూడా ఏమైనా చేస్తాను. ఎందుకలా అడిగావు? ఎందుకంటే నీకు లెటర్స్ రాసేవాడు అలాంటి వాడే. ఇంకో లెటరా? ప్లీజ్, అతను ఎవరో చెప్పవా? చెప్పే టైం వస్తే తప్పకుండా చెప్తాను. లెట్స్ గో. ప్లీజ్ అపర్ణ, ఐ లవ్ దిస్ గై. ప్లీజ్ టెల్ మీ. అపర్ణ, ఏంటింత లేటు? ఎక్కడ బలాదూరు తిరిగి వస్తున్నారేంటి? నీ బాబు తారు డబ్బా లాంటి నిన్నిచ్చాడు గాని నా కోసం స్పెషల్ గా తారు రోడ్లే వేయించలా. ట్రాఫిక్ జామ్ అని తిన్నగా చెప్పొచ్చుగా, మధ్యలో మా అమ్మ బాబులు ఎందుకు? వంకరగా చెప్తే గానీ నీకు అర్థం కాదని. ప్రతిదీ వంకర టింకర్ గా మాట్లాడటం మీకు అలవాటని చెప్పండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. చిచి, పెద్ద గొడవ. అంతా నీ వల్లే. తాళాలు తీసుకున్నావా? అయినా ఏదో కుస్తీలు పెట్టేవాడికి క్రికెట్ ఆడేవాడికి కానీ నీకెందుకు నా కడ్రాయర్లు? అన్న కడ్రాయర్లు ఇప్పుడొద్దు, తర్వాత కొనుక్కుందాం. ఇప్పుడొద్దా? అదేంట్రా 3 రోజుల నుంచి కట్రాయర్లో నా ప్రాణం తీసి తీరా కొనడానికి వెళ్తుంటే వద్దంటావేంటి? కొంప తీసి నా డ్రాయర్తో అడ్జస్ట్ అయిపోయావేంటి? హలో రుచి, హాయ్. హౌ ఆర్ యు? యా, ఫైన్. సన్నాసి, నీకు గోచిగా దండగనుకుంటే కడ్రాయర్ ఒకటి కొని పెడదాం అనుకుంటే దానికి ఒక స్పెసిఫిక్ కంపెనీ పేరు. ఆ కంపెనీ పేరేంటి? అకియా. జోకీ. పాకి ఏం కాదు, చిన్నప్పుడు మా నాన్న అడిగితే తను చిరిగిపోయిన పంచుల నుంచి 2 మొక్కలు చించి నాకు ఇచ్చాడు. దేనికంటే నెత్తి మీద తెచ్చుకోవడానికి కాదు, లంగోటీలు కుట్టించుకుని లోపల దొడుకోవడానికి. నవ్వబాక, కొట్టానంటే 28 పళ్ళు రాలిపోతాయి. ఓకే, ఇంకా 4 జ్ఞానదంతాలు రాలేదమ్మా. ఏది ఏమైనానండి, లంగోటీలో గాలి బాగా ఆడుతుంది. నీకు బాగా అలవాటు అనుకుంటా. మంది అండి. అదేం కంపెనీ? నోడు రాయరని. మొగుడనే వాడు ఇంటికి రాగానే కాఫీ కప్పుతో ఎదురు రావాలి కానీ నీలా కీ ఇచ్చిన కాకి అరవకూడదు. సర్లే, మొగుడనేవాడు ఇంటికి వస్తూ కాసిన మల్లెపూలు తీసుకురావాలి కానీ మీలా బ్యాట్ ఊపుకుంటూ రాకూడదు. చా ఊరుకో, నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే బొగ్గుల బుట్టలో సున్నపు ముద్ద పెట్టినట్టు ఉంటుంది. ఇదిగో, నా కలర్ గురించి ఇంకోసారి మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు అంతే. సర్లే, రేపటి నుంచి నీ ఫిగర్ నే పొగుడుతానులే. ఆ స్వీట్లు ఎదురింటి వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాను, మీకు కాదు. ఇక్కడ పెడితే ఎదురింట్లోకి వెళ్ళదు. మరి ఎక్కడ పెడితే వెళ్తుందేంటి? మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. అది తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వచ్చుగా. థ్యాంక్స్. ఆహా, దేనికో థ్యాంక్స్. నాకు కాసేపైనా మనశ్శాంతి కలిగించినందుకు. అంత ఫీల్ అయ్యే వాళ్ళు కప్పుకు రావడం ఎందుకు? బయటే ఉండొచ్చుగా. నా పోరు పడలేకైనా నువ్వు బయటకు పోతావేమోనని. చింపి కారు దొయ్. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎలాంటిగా ఈ సన్నాయి నొక్కుడికి ఏం తక్కువ లేదు. తోయండిరా, గట్టిగా గట్టిగా తోయండి. అమ్మేచ్చు కదండి. ఏంటి అమ్మేది? లీటర్ 30 కిలోమీటర్లు వస్తుంది. కోసేవాడు ఉండాలి కానీ 90 కిలోమీటర్లు వస్తుంది. నమస్తే అండి. ఆయన బయటికి వెళ్ళారు. మా ఆవిడ మీకు ఇది ఇమ్మంది. ఓ ఇదా, థ్యాంక్స్ అండి. యు ఆర్ వెల్కమ్.
ఆంటీ ఆ. అప్పు ఉందా? లోపల ఉంది బాబు. ఆ. ఏ అప్పు చీ, 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 అప్పు చీ, చీ, చీ. అప్పు చీ, చీ, బయటికి పోరా, సిగ్గులేదు. పోతానులే కానీ ముందు నువ్వు అర్జెంట్ బట్టలు వేసుకురావే. ఏయ్, ముందు నువ్వు పోరా బయటికి. పోతానులేవే. ఈ లెటర్ కూడా రుచికి ఇవ్వే. రికార్డ్ కంప్లీట్ చేయవా? ఇదే పనిలో ఉంటావా? రికార్డ్ దే ఉంది, నువ్వన్నా రాసి పెడతావు కానీ లవ్ లెటర్ నేనే రాసుకోలుగా. ఓకే, తర్వాత మీట్ అవుతాను. ఏం జరిగిందో చెప్పు. బాయ్. రేయ్, 5 minutes వెయిట్ చేయరా, వచ్చేస్తాను. సారీ, వెళ్ళిపోవాలి. రికార్డ్స్ రాసుకోవాలి. రేయ్, నిన్ను. హలో, హాయ్ అపర్ణ, నేను రుచిని. లెటర్ చదివావా? చదివాను. ఈ సినిమా టికెట్ ఏంటి? ఏమో నాకు తెలీదు, అడిగి చెప్తాను. ఓకే బాయ్. చెప్పవే. రుచి రేపు సాయంకాలం నిన్ను కలవాలనుకుంటోంది. రెడీయా? 3 నెలల క్రితమే రెడీ. రేపు రెడీయా? రుచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కానీ నేను ఇప్పుడే రెడీయే. రేపు ఫస్ట్ షో దేవి థియేటర్ లో. బీ రెడీ. ఎందుకు చేస్తున్నాను ఈ పని? Why am I doing this? Why am I doing this? నీ ముస్తాబ్ అయ్యేసరికి అక్కడ సినిమా అయిపోతుంది. అప్పు ఇదిగో అయిపోయింది. ఇలాగే వెళ్తావా? ఏ బాలేనా? ఆ అమ్మాయి నీతో మాట్లాడాలా, పారిపోవాలా? ప్లీజ్, అసలే టెన్షన్ గా ఉంది, నువ్వు ఇంకా భయపెట్టకే. లేకపోతే ఈ డ్రెస్ ఏంట్రా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? థ్యాంక్స్ అప్పు, మై బెస్ట్ ఫ్రెండ్. నన్ను బయటికి వెళ్ళిరా. ఏయ్, చెప్పవే. హలో. ఏయ్, నువ్వు నేనే. హౌ డేర్ యు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ లెటర్ రాసింది నేనే. నువ్వా? నువ్వు ఆ లెటర్స్ రాసావంటే, ఓ గాడ్, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నో, నేను చాలా బాగా రాస్తాను. జనరల్ గా మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెడుతుంటాను తెలుసా. అంటే అందరికీ రాసే లెటర్సే నాకు రాసావా? నో, నీకోసం స్పెషల్ గా రాసిన లవ్ లెటర్స్ అయ్యి. ఓ లయర్. ఆర్డర్ ప్లీజ్. కొత్త ఐటమ్స్ ఏమున్నాయి? కొత్తగా ఏం లేవండి, అన్ని పాతవే. చెప్పండి. 2 కసాటా స్లైస్. నో స్ట్రాబెరీ. 2 స్ట్రాబెరీ స్లైస్. స్లైసా? నో ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్? దేనికి? ఇంటికి తీసుకెళ్తావా? లేదు, ఇక్కడే తింటాను. ఐ లవ్ ఐస్ క్రీమ్స్, యు నో. 2 ఫ్యామిలీ ప్యాకులు తెచ్చామంటారా? అక్కర్లేదు, ఒక ఫ్యామిలీ ప్యాక్, ఒక గ్లాస్ మంచినీళ్ళు బెటరా. మంచినీళ్ళ? అంటే గొంతుకు బాగాలేదు. గొంతు బాగాలేదా, పల్స్ బాగాలేదా? నల్లవయ్యా. పర్స్ బాగాలేకపోవడం ఏంటి? అడుగు కొంచెం మెంటలో. మంచినీళ్ళలో స్ట్రా ఇస్తామంటారా? సో నువ్వు అపర్ణ బాగా క్లోజా? ఎస్, షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం.
నీకు ఇవాళ పూలు చాక్లెట్ కొనిపెట్టమంది కూడా తనే. ఐసి మంచి పని చేసావు. ఓ అమ్మాయికి దగ్గర అవ్వాలంటే 3 మార్గాలు: ఫ్లవర్స్, చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్. మా రెస్టారెంట్ లో వాటర్ ఫ్రీ. థ్యాంక్స్. ఇంకో స్ట్రా ఏమంటారా? నీళ్ళు బాగా వస్తాయి. నువ్వు బయలుదేరొచ్చు. రవి, నీకు ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బో చాలా మంది. రియలీ? సో వెన్ వాస్ ద లాస్ట్ టైం? వాట్? అదే చివరిసారిగా నువ్వెప్పుడు ఏంటి ఎప్పుడు? చివరిసారిగా నువ్వు అమ్మాయికి ముద్దెప్పుడు పెట్టావు? నో నో నో. నీ వయసు ఎంత? 18. 18? అయితే నువ్వు ఇంకా వర్జిన్ అయి ఉంటావు కాదా? నువ్వు అర్జునా? ఏ వయసు గురించి వర్జినిటీ గురించి ఆడపిల్లల్ని అడగకూడదు. నీకు చాలా విషయాలు నేర్పించాలి పదా. అదే మీరు మంచినీళ్ళు ఒక్క చుక్క కూడా తాగలేదు. పార్సల్ చేయమంటారా? సారీ, నువ్వు ఇచ్చిన ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్ అక్కడే మర్చిపోయాను. ఇట్స్ ఓకే. సో సో మళ్ళీ ఎప్పుడు? ఏంటి ఐస్ క్రీమా? కాదు, మనం బయటికి వెళ్ళడం. నీ ఇష్టం. ఏంటి నిద్ర వస్తుందా? కిస్ మీ. గుడ్ నైట్. అప్పు ఏం చేస్తున్నావే? నైట్ 11:30కి ఏం చేస్తారా? నిద్రపోతారు. నువ్వు అర్జెంట్ ఒకసారి టెరస్ మీదకి రావే. సారీ. ప్లీజ్ అలా కనుకే నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏం జరిగింది? ఘోరం జరిగిపోయింది. నాకు పిచ్చెక్కేలా ఉంది. నువ్వే ఫీల్ అవుతున్నావు. థ్యాంక్స్. రవి, రవి, ఏంట్రా? ఏమైంది నీకు? ఏం లేదే, అలాగంటే నువ్వు రావని. వద్దు. నేనెంత కంగారు పడ్డాను తెలుసా? సారీనే. ఇవాళ హైలైట్ ఏంటో తెలుసా? రుచి నన్ను కొట్టింది. మళ్ళీ కొట్టిందా? దేనికి? తనకు ముద్దు తప్పు పెట్టాను, అందుకే కొట్టింది. తర్వాత తను కరెక్ట్ గా పెట్టింది అనుకో. ఈ విషయాలన్నీ నాకు చెప్పకుండా ఉంటేనే బెటర్ రా. ఏయ్, నా విషయాలు నీకపోతే ఇంకెవరికి చెప్తానే? వద్దన్నానా? గుడ్ నైట్. ఏంటి వెళ్ళిపోతున్నావా? నేను కాదు, నువ్వు వెళ్ళు. మరి నువ్వు? నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళు. అప్పు అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదు, వెళ్ళు. గో. అప్పు అది కాదే. వెళ్ళు. ముక్కు పగిలిందా? మరి నా విన్నపాలు? విన్నపాలే ఉద్దన్నపాలే గాడిది కొడుక పేపర్ లై. నీ కర్మ. ఒరే సింప్రి, నాకు పరాయి వాళ్ళ పేపర్ లేకపోతే బాత్రూమ్ లో 1 రాదు 2 రాదు అసలు 3 రాదు. ఏమండి? ఏమండి? ఏంటే? మా పుట్టింటోళ్ళు మన పెళ్లికి పెట్టిన చీరలు కనబట్టలేదేంటండి? చాలా రోజుల నుంచి నువ్వు కట్టెలను గొడవ చేస్తున్నావు కదా, అట్ని మన కిటికీ సెల్స్కి ఆల్టర్ చేయించా. 5 ఏళ్ల నుంచి దాచుకుని చీరలండి, వాటిని చింపడానికి మీ చేతులు ఎలా వచ్చాయి? అందుకే టైలర్కి ఇచ్చా. ఏమైనా ఈ కట్టెలు వేసిన తర్వాత మన ఫ్లాట్ కి కొత్త పెళ్లి కూతురు కళ వచ్చిందే. ఏం నాన్న నువ్వు అమ్మకి ఎలా కొత్త చీరలు కొనిపెట్టావు? వాళ్ళ నాన్న కొనిపెట్టిన చీరలు కూడా కట్టించుకుని గుర్తు చేస్తావా? మా ఫ్యామిలీ అఫైర్స్ లో ఇంటర్ఫీర్ అయ్యామనుకో
నీ ప్యాంట్ కత్తిరించి నాప్కిన్లు చేయిస్తా. దీన్ని పొద్దు పనులు పిసినారుతాను అంటారు. కాదు, పనికిరాని వస్తువుల్ని పద్ధతిగా వాడుకోవటం అంటారు. గుడ్ మార్నింగ్. హాయ్ అంకుల్. హాయ్ అపర్ణ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. వెరీ గుడ్. పదరా, కాలేజ్ కి టైం అవుతుంది. అమ్మా ఇదే మంచి ఛాన్స్, నాన్నకు డైవర్స్ ఇచ్చేయి, నేను పోషిస్తానే. నానా ఇంకా ఎక్కువ మాట్లాడే ఉంటే నీ కట్రాయర్లకి కటింగ్ పెట్టిస్తా. చీరలు చించేస్తే చించారు, జాకెట్లు ఏం చేశారు? ఇవిగో జాకెట్. రే, బైక్ ఇస్ మర్చిపోయాను. నేను పైకి వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వెయిట్ చేయి. నో ప్రాబ్లం, నేను వెళ్తా, తర్వాత మీట్ అవుతానే. ఎలా వెళ్తారా? రుచి వాళ్ళ ఫ్రెండ్ కార్లో వెళ్తానే. బాయ్. Oh, come on. Don't be so shy. Hi, What are Sanjay. you doing? Hi, baby. My neighbor, Ravi. And he is my best friend, Sanjay. Hi. Come on, Ruchi. We're getting late here. మనం ఆన్ ద వే రవిని కాలేజ్ లో డ్రాప్ చేయాలి, ప్లీజ్. డ్రాప్ చేయాలా? ఎక్కడ కూర్చుంటాడు? సో రావి, నువ్వు లీజర్ టైంలో ఏం చేస్తుంటావు? మా ఫాదర్కి హెల్ప్ చేస్తుంటాను. ఫాదర్ కి హెల్ప్? ఆయన ఏం చేస్తుంటారు? మాకు అమీర్పేటలో స్వగృహ ఫుడ్ షాప్ ఒకటి ఉంది. స్వగృహ ఫుడ్సా? ఏ రవి, సంజయ్ వాళ్ళ మదర్ ఫాదర్ అమెరికాలో పెద్ద డాక్టర్స్. యునో, సంజయ్ డ్రెస్సెస్ అన్ని అక్కడి నుంచే వస్తాయి. హే, ఐ లైక్ యువర్ షర్ట్. ఎక్కడ కొన్నావు? చర్మాస్ ఎక్కడ ఉంది అది? అమీర్పేటలో ఉంది. వాట్ బాస్, అమీర్పేట్ మీకు బాగా అచ్చొచ్చిన ఏరియానా? సంజయ్, వాట్ ఎ జోక్. రవి, సంజయ్ మజిల్ చూసావా? మా కాలేజ్ లో అమ్మాయిలంతా ఈ మజిల్ టచ్ చేయడానికి పడి చేస్తారు తెలుసా? సంజయ్, షో హిమ్ యువర్ బిగ్ మజిల్స్. కమ్ ఆన్. ఎలా ఉంది? బాగుంది. కమ్ ఆన్, ప్రెస్ ఇట్. ఇప్పుడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. నువ్వు జిమ్ కి వెళ్తుంటావా? ఏ, అమీర్పేట్లో జిమ్లేం లేవా? సంజయ్, రుచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇతన్ని? హలో సుమతి గారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నారా? ఫస్ట్ క్లాస్. ఏమండి, ఏంటండి? నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఈ ఆయిల్ క్యాన్ మీ బ్యాగ్ లో పెట్టుకుంటారా? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రిక్వెస్టా? యు ఆర్ షూర్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పొద్దున్నుంచి స్నానం చేయకుండా మీ గురించి చూస్తున్నాను. సబ్బులు తెచ్చారా? తీసుకొచ్చానే. అమ్మాయికి డవ్వు, నాకు పియర్సు. మరి నాకు ఇది బట్టలు ఉతికే సబ్బు. నీ చర్మ సౌందర్యానికి ఇదే కరెక్ట్. బాగా రుద్దుకో. ఛీ! ఆయన ఇంట్లో లేరు. నేను మీకోసమే వచ్చా. ఇదిగో ఆయిల్ టిన్. వస్తాను. అలాగే. హాయ్. ఏంటి, బయటికి వెళ్తున్నావా? నీ గురించి వెయిట్ చేస్తున్నా. నా గురించా? ఎందుకు? రేపు మన ఇద్దరం బయటకు వెళ్దామా? ఓ రియల్లీ? ఎక్కడికి తీసుకెళ్తావు? హైదరాబాద్ లో కొత్తగా జెమినీ సర్కస్ వచ్చిందంట, అక్కడికి వెళ్దామా? జెమినీ సర్కస్? జెమినీ సర్కస్, మై గాడ్. ఏ, మిడిల్ క్లాస్ పీపుల్ సర్కస్ లో ఎగ్జిబిషన్ లో ఏంటి? కొంచెం రొమాంటిక్ గా ఆలోచించు. రుచి
రుచి పోనీ ఎక్కడికి వెళ్దాం చెప్పు. అట్లీస్ట్ నీకు ఒక బైకో కారో ఉంటుంటే అలా సరదాగా ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళేవాళ్ళం. ఇట్స్ ఓకే. రుచి రుచి బైక్ కారు నో ప్రాబ్లం. మనం ఎక్కడికి వెళ్దాం చెప్పు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. థింక్ ఆఫ్ ఎ నైస్ ప్లేస్. కిస్ మీ. ఏయ్, వెళ్ళి పడుకో. ఇప్పుడు నైస్ ఏంటి బాబు ఏంటి జెమినీ సర్కస్ కా? రైతు బజార్కి తీసుకెళ్ళు, మంచి కొత్తిమీర కట్టలు దొరుకుతాయి. ఇంటికి తీసుకెళ్ళి పచ్చడి చేయించుకుంది కానీ. కుశల్, శ్వేత అండ్ మున్నా, మీరు ముగ్గురు కూల్ డ్రింక్స్ కమిటీ. ఓకే ఓకే అక్క. త్రిష అండ్ ఆకాష్ పబ్స్ అండ్ చిప్స్ కమిటీ. ముందు అందరికీ పెట్టాలి, మీరు తినకూడదు. విక్కీ అండ్ సంజీవ్ క్లీనింగ్ కమిటీ. ఖాళీ బాటిల్స్, పేపర్ ప్లేట్స్ ఇమ్మీడియట్ గా క్లీన్ చేయాలి. ఓకే అక్క. ఓకే చూడండి, ఇది మన పిల్లలు ఆర్గనైజ్ చేస్తున్న ఫంక్షన్. పెద్దవాళ్ళలా మనం కూడా తప్పులు చేయకూడదు. అప్పు నువ్వు ఇక్కడున్నావా? నీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. రే బకాడి, ఇక్కడ కమిటీ మీటింగ్ జరుగుతుంది. నో పర్సనల్ మ్యాటర్స్. కాసి బాగు. ఏయ్ నోరు మీద సోడబుడ్డి. ఏయ్ నువ్వు రావే. ఏయ్ అబ్బా, ఏంట్రా నీ గొడవ? రేపు రుచిని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్తాను అడగవా? ఎక్కడికి? అది అడుగుదామని నీ దగ్గరికి వచ్చాను. జనరల్ గా అమ్మాయిల్ని బాయ్ ఫ్రెండ్స్ డిస్కోథెక్లకు తీసుకెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్కో అంటే చాలా ఖర్చు అవుతుందిరా. నో ప్రాబ్లం. డబ్బులకి నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నో. yes నో. yes అక్క, వాడికి ఏమన్నా మెంటల్ వచ్చిందా? అలా పిచ్చర్లాగా గంతులేస్తున్నాడు. దొంగ కారు దొంగతనమా? ప్లీజ్ నాన్నకు చెప్పకే. అమ్మకి చెప్తే పర్వాలేదా? ఇదిగో వందొక చోద్ది. నా దగ్గర డబ్బులు లేవు. ఇందాక పర్సులో చూశాను, 1000 రూపీస్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు నా పర్సులో డబ్బులు కొట్టేసేది నువ్వేనమాట. ఇప్పుడు టాపిక్ అది కాదు. ఈ, నాకు ఇంకో 50 బాకీ ఉన్నావు. దేనికి? లవ్ లెటర్ బ్యాలెన్స్. నేనే ఉన్నావు. అమ్మా దెయ్యం పుల్ల. కారేది? ఇదిగో ఇదే. ఇది కారా? నో చూడటానికి ఎలా ఉంటది, ఇంజిన్ టాప్ కండిషన్ లో ఉంటది. లెట్స్ గో ఫర్ ఎ రైడ్. One minute. It's okay. Get in. చిచ్చి, ఈ స్టూపిడ్ పొగేంటి? అయ్యగారి ప్యాంట్లో ఏదో ఉందండి. అదేంటో మన ఇద్దరిని ఎప్పుడూ ఈ సూపర్ మార్కెటే కలుపుతోంది. అవును. వసుమతి గారు, మా వారికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఆయన షుగర్ పేషెంట్. ఆయన కోసమే నేను స్వీట్స్ తింటూ మానేశాను. మా ఆవిడకి కూడా స్వీట్స్ అన్నా పూలన్నా చాలా ఇష్టం. నేనన్నా ఇష్టమే, కాకపోతే నేనే ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటాను. చూసారా, వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో. అవును నిజమే. చెప్తే నమ్మరు, కానీ మాది లవ్ మ్యారేజ్ తెలుసా? నిజమా? మాది కూడా లవ్ మ్యారేజే. అలాంటి మనం చిన్నపిల్లల పనులేంటి? తప్పు కదా.
అవును, తప్పే. కూరగాయల సెక్షను చెన్నుల్లిపాయలు తీసుకోవాలి. అవి సాంబార్లో వేస్తే మా ఆయనకి చాలా ఇష్టం. నేను కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆవిడికి మల్లెపూలు తీసుకెళ్తాను. తొందరలోనే మన రెండు ఫ్యామిలీలు కలిసి సరదాగా బయటికి వెళ్దాం. తరచుగా మనుషులు కలుస్తూ ఉంటే ఎలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. ఎప్పుడు వెళ్దాం? వచ్చే వారం మా రవి బర్త్డే ఉంది, ఆ రోజు వెళ్దాం. అలాగే. నమస్తే సార్. నమస్తే. థర్డ్ ఫ్లోర్ పోనీ. అలాగే. ఆగరా, వెళ్ళి బయటికి వెళ్ళరా. అన్నయ్య గారు, మనకు అన్యాయం జరిగిపోయింది అన్నయ్య గారు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏంట్రా సార్, నా గేదె ఈనింది సార్. ఈనిందా? నాకు సంబంధం లేదు. అది కాదు సార్, నా గేదె మీ ఈ గేదె. గేదెకి నాకు సంబంధం లేదని చెప్పానా? అది కాదు సార్, జున్ను పాలు. వినపాలా? పాలు పోసేటటువంటి గేదెలు కాసుకునే అసలు నీకు వినపాలు కావాల్సి వచ్చారా? వినపాలు వినపాలు పోసేవేమో కలిసి పాలు, నీకు కూడా వినపాలు కావాల్సి వచ్చారా? వినపాలు ప్రతి అడ్డమైన విధవకి వినపాలు వినపాలు. సెక్రటరీ పోస్ట్ అంటే అంత లోకం అయిపోయిందిరా మీకు. ముందా సింపుల్ గా చంపేస్తే గానీ ఈ వినపాల బాధ పోదు. జున్ను పాలేద్దామని వచ్చి తన్నులు పాలయ్యాను. ఏం తింటున్నావురా? జున్నండి. జున్నా? ఎక్కడిది? పాలబుచ్చిగాడు ఇచ్చాడు. పాలబుజ్జిగాడా? అదేనండి, పొద్దున మీకు ఇద్దామని మీ ఇంటికి వస్తే మీరు తన్ని తరివేశారంట కదా, వెళ్ళిపోతా నాకు ఇచ్చాడు. భలే ఉంది. ఓ నీ అబ్బా, నీ వల్ల పాలన్న ప్రతిఫలం విన్న పాలలాగే వినిపిస్తుందిరా నాకు. రే, జున్నుంటే నాకు చాలా ప్రాణం. కొంచెం పెట్టరా? ప్రాణం పోయినా పెట్టడం. పెట్టమే. ఇదిగో, ఇప్పటికే మీరు చేసిన పాపాల వల్ల మీ రోజు దగ్గర పాలు నేల పాలు అయిపోయింది. Beautiful. ఇదిగో, ఇప్పుడు నా నోటికాడ జున్ను పాలు కూడా లాక్కున్నారు కదా, మీ పవర్ కూడా పరాయి పాలు అయిపోతాయి. ఎరా చేపలు పడుతున్నావా? ఎదవ వేషాలు వేసామంటే 2 గంటలో కూడా జిల్లేడు పాలు పోసేస్తాను. రావు. ఇదిగో గిన్నె అడిగి భయపడరా. పట్టుకొస్తా. నా కంట్లో జిల్లేడు పాలు పోస్తావురా, రేపు కమిటీ మీటింగ్ లో ఈ బతుకు బజారు పాలు చేయబోతాడు. సైలెన్స్. మన 16వ బిల్డింగ్ కమిటీ మీటింగ్ లో ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశాలు 3. నా విన్నపాలతో కలిపి 4 సార్. కాదు, 3. పాయింట్ నంబర్ 1, మెయింటెనెన్స్ పెంచాలి. నీ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే? గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లిఫ్ట్ మేము వాడట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ కట్టమంటున్నారు. 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ వాళ్ళు నీళ్లు మొత్తం కిందకే పోతున్నాయి కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇకపోతే మధ్య వాళ్ళు పై వాళ్ళు కింద వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇలా ఎవడూ కట్టకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఇంతకే నువ్వు కడుతున్నావా? ఈ మ్యాటర్కి అర్థమైపోయింది కానీ రెండో పాయింట్కి వచ్చేయండి. వచ్చే వారం మనం బిల్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం కాబట్టి ఫ్లాట్ కి 100 రూపాయల చొప్పున అందరూ ఇస్తే మేము ఫంక్షన్ ని బ్రహ్మాండంగా జరిపిస్తాం. కావాల్సింది ఏదో మెయింటెనెన్స్ డబ్బులను తీసుకోవయ్యా. మెయింటెనెన్సా? ఎవడు బాబు మాట అన్నది? అది లేకే కదా ఈ ఏడుపు. ఏడిస్తే ఏడ్చావు గాని మా ఇంటి ముందు పాల ప్యాకెట్లు పోతున్నాయని ఎన్నిసార్లు చెప్పాను, ఏం చేసా? ఆ విషయం నాకు సంబంధం ఉంది. ఆ మ్యాటర్ మీ పాలవన్నాడండి. మా ఇంటికి వచ్చే పేపర్ లో రోజు జిల్లా ఎడిషన్ మిస్ అవుతుంది. ఆ విషయం ఏం చేసావు? ఆ మ్యాటర్ మీ పేపర్ వాడిని అడగండి. మా పై ఇంటాడు చెత్త అంతా మా బాల్కనీలో వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓ మై గాడ్, చెత్త పోసే పై వెధవన్నాడు. మా పై ఇంటాడివి నువ్వే రా వేధవా.
అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వెధవా. పిల్లానికి బిస్కెట్ వేస్తావరా? ఏంట్రా అబ్బో ఈ సోకులకేం తక్కువ లేదు. సన్నాసి మీ అమ్మ పోరు బడలేక అప్పు చేసి మరీ బండి కొన్నాను రా. బండి చేతిలో ఉంది కదా అని అడ్డమైన తిరుగులు తిరగడానికి ఇల్లేదు. ఇల్లు కాలేజీ, కాలేజీ ఇల్లు. రోజుకు 9 కిలోమీటర్లు, వారానికి 1 లీటరు. తేడా వచ్చిందో ఫస్ట్ సర్వీస్ కి బండిని పంపించడం, షెడ్కి నిన్ను పంపిస్తా అన్నట్టు ఇంకోటి. ఇంటికి రాగానే తాళం చెవులు నాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మీకే ఇస్తాడులే కానీ మనకి బయటకు వెళ్లే టైం అవుతోంది, పదండి. అంత తొందరగా ఉందా? పద. రే సింప్రి, మొత్తానికి సాధించావురా. రేపటి నుంచి కాలేజ్కి నేను బైక్ తేవక్కర్లేదన్నమాట. ఏ నీ బైక్ ఉందిగా. అంతేగా మరి. ఆయన నువ్వెంత అదృష్టవంతురాలువే. నా బైక్ మీద కూర్చుని ఫస్ట్ అవకాశం నువ్వే కొట్టేసావు. పద అలా రౌండ్ వెళ్ళొద్దాం. ఓకే, పట్టుకో, గట్టిగా పట్టుకో. హాయ్ రవి. హ్యాపీ బర్త్డే. కొత్త బైకా? యా, కంగ్రాట్స్. థ్యాంక్స్. రైట్కి వెళ్దామా? ష్యూర్. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఆహా, కాగిరెట్లేసిన కరెంటు స్తంభానికి కొత్త బల్బు పెట్టినట్టుగా ఉన్నావురా. గుద్దేశావా? అనుకున్నా నేను ఈ బండి కొన్న రోజునే నువ్వు గుద్ది తీరతావు అని. నీ పొజిషన్ సరే, ఎవరినన్నా లేపేసావా? అబ్బాబా, పుట్టినరోజు పుట్ట మీ అప్సెట్ మాట్లాడండి. ఏ నాన్న, నీకేం కాలేదు కదా? ఆ బండికి రిపేర్ ఎవరు చేస్తారే? మీరే. చేస్తా. బండికి రిపేర్ చేస్తా, నీకు చేస్తా. హలో. హాయ్ రవి. రుచి, హౌ యూ ఫీలింగ్ నౌ? ఫైన్. ఓ పావు గంటలో మా పేరెంట్స్ బయటకు వెళ్తున్నారు. సాయంత్రం వరకు నేను ఒక్కదాన్నే ఉంటాను. నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాను, వస్తావా? ఎస్, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. యా ఓకే. యా, నాట్ లైక్ దట్. రే, అది ఎస్టీడీ కాల్ రా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది అంతకంటే ఇంపార్టెంటే, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సర్లే, విషయం ఏంటో చెప్పు. బైక్ మ్యాటర్ ఫ్లాపే. యాక్సిడెంట్ అయింది. నాకేం కాలేదు కానీ రుచి ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో సాయంకాలం దాకా ఎవరు ఉండరంట. బర్త్డే గిఫ్ట్ ఇస్తాను, ఇంటికి రమ్మంటుంది. రే, నీ విషయాలేవి నాకు చెప్పకరా ప్లీజ్. అసలు ఈ మధ్య నీకేమైంది? ఎప్పుడు చూసినా బ్యాడ్ మూడ్. ఇందాక బైక్ మీద తీసుకెళ్లేదు కోపమా? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఏం జరిగింది నీకు? గెట్ అవుట్. ఏం జరిగింది? గెట్ అవుట్. ఏ అప్పు, అసలు ఏంటి నువ్వు? అసలే టెన్షన్లో ఉన్నాను. వెళ్ళాలో వద్దో డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏదైనా చెప్పవే. నీకు కావాల్సింది అదే కదా, వెళ్ళు. బట్ టేక్ ఏ కాండోమ్.
ఏ అప్పు కోండమ్మా అపర్ణ పదమ్మ టైం. అపర్ణ ఇదిగో ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో ఎందుకమ్మా మాట్లాడు, చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో అమ్మని చూడు, చూడమ్మా. అపర్ణ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా చెప్పమ్మా ఏమైంది? మెడికల్ సీట్ ఇంకా రాలేదని బెంగ పెట్టుకున్నావా? నీకు తప్పకుండా వస్తుందమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. అది వచ్చి వారం రోజులు అవుతుంది. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపే జాయిన్ అవ్వాలి. రేపా? అయితే నువ్వు ఇవాళే బయలుదేరాలి. అమ్మను వదిలేసి వెళ్ళాలనా? 5 ఏళ్లే కదమ్మా, ఇలా చూస్తూ ఉండగా వెళ్ళిపోద్ది. అయినా సెలవులకు నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటావు కదా, నేను అక్కడికి వస్తూ ఉంటాను కదమ్మా. లేచి రెడీ అవ్వు, నేను సూట్ కేసు వస్తాను. డోర్ నెమ్మదిగా వేవే, పగిలిపోతుంది. మళ్ళీ తీస్తావేంటి? ఈసారి మెల్లగా వేద్దామని. ఓరి నాయనో, దీంతో కాపురం చేయటం నా వల్ల కాదు. చీరా మీరు తోలుతారా అండి బండి? నాకు ఈ బండి నచ్చలేదండి, మీరే డ్రైవ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ డోర్ కొంచెం ప్రాబ్లం ఉంది, నేను తీస్తాను. థ్యాంక్ యూ. ఎక్కండి. మీ డోర్ ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కండి. కామసూత్ర కేఎస్. ఆర్డినరీయా స్పోర్ట్స్ మోడలా? స్పోర్ట్స్ స్పోర్ట్స్. సార్కో కేఎస్ స్పోర్ట్స్ అంట. థ్యాంక్ఫుల్. ఏమండి మంచినీళ్ళు తేవడం మర్చిపోయాం, కొంచెం వెళ్ళి తీసుకొస్తారా? అలాగే. ఏమండి మీరెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఓ 2 వాటర్ బాటిల్స్. హాయ్ స్పోర్ట్స్ మ్యాన్, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నావేంటి? అది అది ఇదిగో కేఎస్ స్పోర్ట్స్. కామసూత్ర స్పోర్ట్స్. వెరీ గుడ్. నువ్వు వాడే స్పోర్ట్స్ సీక్రెట్ స్పోర్ట్స్ అన్నమాట. సెంచరీ కొట్టాలి. అంకుల్, మా నాన్న ఇక్కడే ఉన్నాడు పిల్ల. అంకుల్ ప్లే సేఫ్. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. తాగుతారా మీరు? థ్యాంక్స్. ఆ మొగుడికి ఎంగి తిండిస్తావే, ఎవరు నువ్వు? నేను చూస్తానే ఉన్నాను నేను. బాబు, చూస్తాను
ఒకటే నొప్పులు. బ్యాడ్ యాక్సిడెంట్ కదా. ఐఎమ్ సారీ. కొంచెం వీపు నొక్కుతావా? ఏమైంది? ఐఎమ్ సారీ. వాట్? ఐఎమ్ సారీ. నేను ఈ పని చేయలేను. నేనంటే నీకు ఇష్టం లేదా? నో, అలాంటిదేమీ లేదు. అంటే నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? నో, నాకెందుకో భయం వేస్తుంది. ఇది లవ్ లా అనిపించట్లేదు. నీకేం తెలుసురా లవ్ అంటే? ఇట్స్ ఆల్ రైట్, నేను అర్థం చేసుకోగలను. నీకు ఇలాంటివన్నీ కొత్త. ఐఎమ్ సారీ. ఏ ఆడపిల్లైనా ఓ మగాడికి ఒక్కసారి ఇవ్వగలిగే గిఫ్ట్ రా ఇది. ప్లీజ్ లెట్స్ ఎంజాయ్ యువర్ బర్త్డే. రవి, నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్. రవి, రవి, ఏ రవి, రవి, రైటు. స్పోర్ట్స్ ఆడు అని నిన్ను ఎంకరేజ్ చేస్తే నా ఇంట్లోనే స్పోర్ట్స్ ఆడతావురా? ఎరా, ఇంతవరకు నా కొడుకొంటి మీద నేనే చెయ్యలేదు, అలాంటి ఆడి కొడతావా? ఆడికొస్తా ఉంటాను నువ్వు. నుండా పెట్టుకోలేదు ఆడికి వెళ్తావా? మా ఆయన ప్లీజ్ స్టాప్ ఇట్. అసలు ఏం జరిగింది? ఏంటి గొడవ? ఏంటా వీడు వీడు మీ అమ్మకి లవ్ లెటర్ రాశాడు రా. నేను రాయటం ఏంటి? మీ ఆవిడే నాకు రాసింది. నేను రాయలేదండి, ఆయనే రాశారు నాకు. నువ్వు రాయకపోతే ఎవరు రాశారు ఈ లెటరు? మమ్మీ, ఇది నా లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ లెటరా? ఎవడు రాశాడే నీకు?
తలెత్తుకోలేని పని చేసి నువ్వు తలదించుకుని నుంచుంటావురా ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ కావాల్సి వచ్చిందా చిన్న పెద్ద పని లేకుండా ఉత్తరాలు రైతు దాకా వచ్చావా రైతు దాకా అమ్మాయి అసలు ఈ ఎదుట తయారవడానికి కారణం నువ్వు కాదు వాడు మాట్లాడిన దానికల్లా తాళం అయిపోతే ఇవాళ 10 మందిలో మన పరువు పోయింది ఇంట్లో జరిపోతాడు ఎక్కడికి రాని వెళ్ళండి బయటికి వెళ్ళామంటే తొక్కి నార వేస్తాడు అమ్మాయి చిన్నపిల్లాడు తెలియచేశాడండి మీరు కూడా ఏంటండి పదమ్మా వెళ్తూ వెళ్తూ వసు అంటే వాళ్ళకి చెప్పేసి వెళ్తూ గాని అబ్బు అబ్బు ప్లీజ్ పోతీ ఏమండి నా మాట వినండి లోపల వాడు ఏదైనా చేసుకుంటాడండి వాడికి అంత ధైర్యం ఎక్కడుంది కాదండి. అసలు నువ్వు ఇక్కడ ఉంటే వాడి మీద చాలిపడి నువ్వే తలుపు తీసేట్టున్నావు పద షాప్ దగ్గర కూర్చుందా పద పద ఇంట్లో ఎవరు లేనట్టున్నారమ్మా నేను చెప్తానులే పద వెళుస్తానమ్మా జాగ్రత్తగా వెళ్ళరమ్మా అప్పన్నమ్మా ఏం సింప్రి బాగా చదువుకో అమ్మా థ్యాంక్ యూ సింప్రి నవ్వు సింప్రి నవ్వు ఎవరు లోపల బయట తాళం వేసుకుని లోపలేం చేస్తున్నావురా? 50 ఖర్చు అవుద్ది. నీకెంత కావాలి తగ్గిస్తాను ముందు తలుపు తీవే అబ్బు అంటే అప్పు ఎక్కడ అపర్ణ వైజాగ్ వెళ్ళింది బాబు వైజాగ్ తనకు అక్కడ మెడికల్ సీట్ వచ్చింది రేపే జాయిన్ అవ్వాలని ఇప్పుడే స్టేషన్ బయలుదేరి వెళ్ళింది
ప్లీజ్ నన్ను స్టేషన్ లో డ్రాప్ చేయవా? స్టేషన్ ఒక్కొక్క నిమిషం ముక్కు మూసుకుని నోటితో గాలి పిలుస్తూ బతికాను రా. సంజయ్ ఐమ్ సారీ యార్, నీ స్టేషన్కి అర్జెంట్కి వెళ్ళాలి ప్లీజ్. ఏంట్రా ప్లీజ్, ఏంట్రా ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ అగో ట్రైన్ ఇంటికి. దేనిలో కూర్చొని చూడకపోతే పిలవచ్చుగా. వైజాగ్ వెళ్ళిపోతున్నావా? మెడికల్ సీట్ వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదే? నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను రుచికి రాసిన లెటర్స్ ని మార్చి రాసినట్టు ఎందుకు చెప్పలేదే? ఛీ పోవే, నా సీక్రెట్లన్నీ నీకు చెప్తాను కదే. ఇంత పెద్ద సీక్రెట్ నాకు తెలియకుండా దాచేస్తావా? దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి నీకు తెలుసా? అప్పు 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 ఏ అప్పు, నువ్వు అనుకున్నట్టు రుచి వాళ్ళ ఇంట్లో ఏమీ జరగలేదే. నువ్వు వేస్ట్ రా. ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి జోకలేదు, నేను చాలా సీరియస్ మాట్లాడుతున్నాను. ఏ అప్పు, నువ్వే రైటే, రుచి నాకు కరెక్ట్ కాదే. ఆ లెటర్స్ అని ఎందుకు రాసావు నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పు ప్లీజే, నువ్వు వైజాగ్ వెళ్ళొద్దే. రేపు నుంచి నా కాలేజ్కి లిఫ్ట్ ఎవరు ఇస్తారే? అప్పు ప్లీజే, నాకు పిచ్చెక్కేలా ఉంది. అప్పు ప్లీజ్, అప్పు వెళ్ళొద్దే ప్లీజే.
నీకోసం తీసుకొచ్చాను ప్లీజ్ నెక్స్ట్ టైం తీసుకొచ్చాను తీసుకోవే ప్లీజ్ తీసుకో అప్పు ప్లీజ్ తీసుకో అప్పు ప్లీజ్ తీసుకోవే తీసుకో సింపురి రేపు లారీ వస్తుంది మా సామాన్లన్నీ జాగ్రత్తగా పంపించు ఏది ముక్కు నోరు మూసుకొని గట్టిగా గాలుదులు రావట్లేదు సార్ అదే వస్తుంది మళ్ళీ ట్రై చేయి రేయ్ వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అబ్బో చాలా ప్రాబ్లమ్స్ బీపీ ఎక్కువ ఉంది షుగర్ తక్కువ ఉంది గ్యాస్ ట్రబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ డ్యామేజ్ వీడికి పిర్ర మీద 2 ఇంజక్షన్లు పడిచాను అమ్మో నాకు ఇంజెక్షన్స్ అంటే భయం టాబ్లెట్స్ రాసి ఉండి చాలు ఇంజెక్షన్ అంటే అంత భయం ఉన్నోడివి ఏ ఇంజనీరింగ్ వచ్చేసుకోక మెడిసిన్ లోకి ఎందుకు వచ్చారా తెలియకొచ్చానండి ప్లీజ్ నన్ను వదిలేయండి ఓన్లేరా ముందు వీడి గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి గంటకోసారి ఎనీమా ఇచ్చేద్దాం. ఎనీమానా? వీడు ఒకే ఎనీమాకే తట్టుకునేలా లేడు. టాబ్లెట్లు రాసేరా. ఇదిగో పావు గంటకి 4 వేసుకో ఎక్కడికమ్మా ట్రీట్మెంట్ తీసుకున్నవాడివి డాక్టర్ ఫీజు ఇవ్వాలని తెలీదా? డబ్బులు లేవు కదా. మీకెలా తెలుసు కొన్ని ఫేసులు చూస్తే అలా తెలిసిపోతూ ఉంటుంది. రవి అప్పు వీడికి తెలుసా? తెలీదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఇదే కాలేజ్ లో జాయిన్ అయ్యానే మొన్న ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు చెప్పకుండా వచ్చేసావు కదా రివెంజ్ తీసుకుందాం నేను చెప్పలేదు ఆహా అయితే ఇంజెక్షన్ ఇచ్చేయండి. చెప్పు. ప్లీజ్ కాపాడవే ప్లీజ్ ఏ అప్పు నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ కాకు. ప్లీజ్ రే నాకు తెలిసి ఒకటే మార్గం రా. ఏంటి పరిగెత్తు.